టుడే గుండె నిండా గుడిగంటలు సీరియల్. మీనా మనోజ్తో ఇలా అంటుంది, మీకు తెలియదు, మీకు ఇలా అయినప్పటి నుంచి మీ తమ్ముడు చిన్నపిల్లాడిలా ఏడుస్తూనే ఉన్నాడు. మీ తమ్ముడు మీకు ఏ కష్టం రానివ్వడు, మీకు వచ్చిన కష్టాన్ని చూసి ఎప్పుడూ ఎగతాళి చెయ్యడు అనేసి అంటుంది మీనా. మనోజ్, రే బాలు, మీనా మొదటిసారి నాతో మంచిగా మాట్లాడిందిరా, ఇది నా మీద జాలా అని చెప్పేసి అంటాడు. మనోజ్ తండ్రి, ఇదేరా మన కుటుంబం అంటే ఇంతేరా కుటుంబం అంటే. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఒకరంటే ఒకరుగా నిలబడేది కుటుంబం అంటే ఇదేరా అనేసి మనోజ్ తండ్రి అంటాడు. అన్నయ్య, నువ్వు ధైర్యంగా ఉండరా, నీకేం కాదు, నీకంతా బాగానే జరుగుతుంది, కట్లు తీసేసిన తర్వాత నువ్వు చూడగలవు అని చెప్పేసి బాలు మనోజ్తో అంటాడు. మనోజ్, అందరం ఇక్కడే ఉన్నాం, నీ కళ్ళల్లో నీళ్ళు రాకూడదు, ఇన్ఫెక్షన్ అవుతుంది, డోంట్ బీ ఎమోషనల్ అని చెప్పి శృతి అంటుంది. నాకు భయంగా ఉంది శృతి అనేసి మనోజ్ అంటాడు. ఎందుకు అని చెప్పేసి అంటుంది శృతి. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నాను, కానీ మొదట్లోనే ఇలా అయ్యింది. నా చూపుతే జీవితంలో ఒకరి మీద ఆధారపడి బతకాలి కదా, నాకు బ్రతకాలన్నా నాకేం కావాలన్నా ఒకరి సహాయం కావాలి కదా అని చెప్పేసి మనోజ్ అంటాడు. రే అలా మాట్లాడుకురా, నీకేం కాదురా అని మనోజ్ తల్లి ప్రభావతి అంటుంది. అవసరమైతే ఏవైనా చేస్తాను, నేను మంచి వైద్యం చేయిస్తాను, అంత అవసరం రాలేదు, అవసరమైతే ఇల్లు అమ్మైనా సరే మంచి వైద్యం చేయిస్తాను నీకు అనేసి అంటుంది ప్రభావతి. నీకు అంత అవసరం రాదులే అమ్మ, అసలు ఎవరు నెగిటివ్గా థింక్ చేయొద్దు అని చెప్పేసి శృతి అంటుంది. బీ పాజిటివ్, అవసరమైతే నా కళ్ళు నీకు ఇస్తాను అని చెప్పేసి రోహిణి అంటుంది. నీకు చూపు తెప్పిస్తాను మనోజ్ అని రోహిణి అంటుంది. శృతి, రోహిణి, ఏ డాక్టరు నువ్వు బ్రతుకుండగా నీ కళ్ళు పీకి మనోజ్కి పెట్టాడు. ధైర్యం చెప్పాలనుకుంటే ఇంకో రకంగా చెప్పు, అంతేగాని అలా మాట్లాడకు అని చెప్పేసి అంటుంది శృతి. నువ్వురా రవి అని చెప్పేసి అంటుంది. ఇప్పుడంతా చీకటిగా ఉందని చెప్పేసి మనోజ్ అంటాడు. అందరూ ఇక్కడే ఉన్నారా అని అడుగుతారు. అందరూ ఇక్కడే ఉన్నాంరా, ఏం భయం లేదు అని చెప్పి ప్రభావతి అంటుంది. నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి అంటుంది. మొదటిసారి మీ అన్నయ్యని చూస్తే జాలిస్తుందండి అని మీనా మా బాలుతో ఉంటుంది. నాకు మొదటిసారి వారి పరిస్థితి చూస్తే గుండె తడుక్కుపోతుంది అని చెప్పేసి అంటాడు బాలు. మనోజ్ గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వాడు అంటే అయ్యో పాపం, వాడంటే అసూయపడేవారు, అలాంటిది అయ్యో పాపం అంటారు. కానీ ఈసారి వాడికి అలాంటి పరిస్థితి వచ్చింది అనేసి దీనస్థితి వచ్చింది అని చెప్పేసి బాలు అంటాడు. ఈలోపు అక్కడికి పోలీసు వస్తాడు. ఇవాళ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ఎక్కడ అడ్మిట్ చేశారంటూ అతని పేరు ఏంటనేసి అడుగుతాడు రిసెప్షన్లో. మనోజ్ అని చెప్తే ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడని చెప్పి రిసెప్షన్ చెప్తారు. సార్ మీరా అని చెప్పేసి బాలు వచ్చిన కానిస్టేబుల్తో అంటాడు. నువ్వు అనేసి అడుగుతాడు కానిస్టేబుల్. మేం సార్, బాలు మా ట్రాఫిక్ పోలీస్తో గొడవ పడ్డవాడు నువ్వే కదా అని అడుగుతాడు కానిస్టేబుల్. అవును సార్ అని చెప్పేసి అంటాడు. మీరే సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే అని అడుగుతాడు కానిస్టేబుల్ని. అదేనయ్యా, యాక్సిడెంట్ అయిన వ్యక్తిని ఎంక్వైరీ చేయాలని వచ్చాను అనేసి అంటాడు కానిస్టేబుల్. వాడు మా అన్నయ్య సార్. అదే సార్, వాడు మీ చెవిలో ఏదో చెప్తే లాగపెట్టి కొట్టారు కదా వాడు అని చెప్పేసి అంటాడు బాలు కానిస్టేబుల్తో. అవునా, పోయి వాడికి హెల్ప్ చేయాలని వచ్చానా, ఏదో ఒక రోజు అనుకున్నాను యాక్సిడెంట్లో ఆడికి కళ్ళు పోవాలని. కొంచెం లేట్ అయ్యింది, కానీ అనుకోకుండా యాక్సిడెంట్లో వాడి కళ్ళు పోయాయా అని చెప్పేసి అడుగుతాడు. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది సార్. యాక్సిడెంట్లో వాడి కళ్ళకి గాజు ముక్కలు గుచ్చుకుపోయి కళ్ళ ఆపరేషన్ చేశారు. నా మాట నేను చెప్పిన మాట అయితే లేట్ అయ్యిందన్నమాట అని చెప్పేసి అంటాడు కానిస్టేబుల్. అయ్యో, కొంచెం గ్యాప్ ఇచ్చినా దేవుడు సరైన శిక్ష వేసాడన్నమాట అని కానిస్టేబుల్ అంటాడు. అంత మాట అనకండి సార్, ఎంతైనా వాడు మా అన్న కదా అని చెప్పేసి రండి సార్ అని చెప్పి లోపల తీసుకెళ్తాడు. రోహిణి అనేసి నేను మళ్ళీ షాప్లో కూర్చుంటానా, ఫర్నిచర్ అమ్మగలనా అనేసి మళ్ళీ నా కళ్ళల్లో లక్షలు చూడగలనా అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటాడు. ఈలో బాలు వచ్చి, రే నీ కళ్ళతో లక్షలు చూస్తావు, నోటితో లక్షలు మింగుతావు, అది వదిలేసే, ఎంక్వైరీ చేయడం కానిస్టేబుల్ గారు వచ్చారని చెప్పి బాలు మనోజ్తో అంటాడు. కానిస్టేబుల్, అదేరా ఆ రోజు ఆయన చెవిలో నువ్వు చెప్పిన చండాలమైన మాట చెప్పావు కదా, అప్పుడు నేను 3 పోలీసులు 3 చెంపదెబ్బలు కొట్టారు కదా, అందులో ఫస్ట్ చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి వచ్చాడు అని చెప్పేసి అంటారు. పోలీసు గారు ఆయన వచ్చారా, ఎందుకు అని చెప్పేసి అంటాడు. మళ్ళీ చెంపదెబ్బ కొట్టడాక అనేసి అడుగుతాడు మనోజ్. కాదయ్యా, నువ్వు దారంతా చాలామందికి గాయాలు చేసావని కంప్లైంట్ వచ్చింది అనేసి అంటాడు కానిస్టేబుల్. ఎవరు సార్ కంప్లైంట్ ఇచ్చింది, వాళ్ళందరికీ 30,000 రూపాయలు నష్టపరిహారం కట్టి సెటిల్ చేశాను కదా అని బాలు అంటాడు.
అసలు మీ వాడిని పలానా ఎందుకు అలా పరిగెట్టాడు, ఎందుకు ఏమైందని తెలుసుకోవడానికి వచ్చాను, అసలు నువ్వు ఎందుకు అలా పరిగెత్తావు అని చెప్పేసి అడుగుతాడు. నిన్ను చెంపదెబ్బ కొట్టిన పోలీసు గారు అడుగుతున్నారా అని చెప్పేసి అంటాడు. నేనున్నాను కదా అని కానిస్టేబుల్ అంటాడు. తప్పకుండా అడగండి సార్, అప్పుడు నువ్వు ఏం చేసావు, ఎవరిని చూసావు, ఎందుకు పరిగెత్తావు అనేసి అడుగుతాడు మళ్ళీ కానిస్టేబుల్. అప్పుడు నీ దగ్గర కారు లేదా, నిన్ను చెంపదెబ్బ కొట్టిన పోలీసు గారు అడుగుతున్నారు చెప్పు అని చెప్పేసి మళ్ళీ బాలు మాట్లాడతాడు. నా పేరు చెంపదెబ్బ కొట్టిన పోలీసు కాదయ్య బాబు, వేరుశనగపప్పు వెంకటస్వామి అంటాడు. అరే చూసావరా, వేరుశనగపప్పు వెంకటస్వామి గారట నేను లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టిన సారు, ఏదో అడుగుతున్నారు చెప్పరా అనేసి అంటాడు బాలు. నేను అడుగుతానమ్మా ఆగు అని చెప్పేసి కానిస్టేబుల్ బాలుని అంటాడు. అడగండి సార్ అని చెప్పేసి అంటాడు. నువ్వు గ్యాప్ ఇస్తేగా అని చెప్పేసి కానిస్టేబుల్ అంటాడు. అయ్యో ఏం మాట, మీ డ్యూటీ మీరు చెయ్యండి సార్ అని బాలు అంటాడు. ఏమయ్యా 3 చెంపదెబ్బలు తిన్న మనోజు, నీ భాషే నాకు వచ్చేసింది అని చెప్పేసి, ఏమయ్యా నువ్వు దారంతా డ్యామేజ్ చేస్తూ ప్రజలను గాయాల పాలు చేస్తూ ఎవరిని తరిమావు, ఎందుకు తరిమావు అని చెప్పేసి అడుగుతాడు. ఆపండ్రా, నువ్వు అడగొద్దు ఆయన అడగొద్దు, మీ ఇద్దరికి నేను చెప్తాను అని చెప్పేసి అంటాడు. మీ పోలీస్ మీరే కదా, మీరు అడగండి సార్ అని చెప్తే మీరిద్దరు అడగొద్దు. నేను 5 కోట్ల విల్లాగాడిని 3 కోట్లకు అమ్ముతా అని చెప్పి 30 లక్షలు తీసుకుని పారిపోయిన విల్లా విజయగాడు కనిపించాడు అని చెప్పేసి మనోజ్ అంటాడు. ఏంటి వాడిని నిన్ను చూశాడా అని అడుగుతాడు కానిస్టేబుల్. చూశాడు కాబట్టే 100ల కన్నా పరిగెత్తాడు సార్, వాడిని ఎలాగైనా పట్టుకోవాలని వాడి వల్ల నా 30 లక్షలు పోయాయి, ఇప్పుడు కంటి చూపు కూడా పోయింది అనేసి అంటాడు మనోజ్. టెన్షన్ పడకు, సీసీటీవీ ఫుటేజ్ చూసి వాడి ఫొటోస్ అన్ని స్టేషన్లకి పంపిస్తానని కానిస్టేబుల్ అంటాడు. సార్ మా వాడిని చెంపదెబ్బ కొట్టిన పోలీసు గారు నిజంగా నా విల్లా విజయ్ గారిని పట్టుకుని మా డబ్బులు మా వాడికి ఇప్పించండి సార్, అలాగే డబ్బులు తగిలిన వాళ్ళందరికీ కేసు తీసుకొని దెబ్బలు తగిలిన వాళ్ళందరినీ కేసు వాపస్ తీసుకునేలా కూడా చూడండి సార్ అని అడుగుతాడు. ఇంతకీ ఆ రోజు మా వాడిని ఎందుకు చెంపదెబ్బ కొట్టారో చెప్పలేదు అని ప్రభావతి అంటుంది. అమ్మ నీ కాళ్ళకు నమస్కారం చేస్తాను కానీ అంత చండాలమైన మాటలు నా నోటితో నేను చెప్పలేను అని చెప్పేసి కానిస్టేబుల్ అంటాడు. ఇక్కడ ఎవరికి ఏం చెప్పనవసరం లేదు, మంచిది సార్ మీరు బయలుదేరండి అని చెప్పి మీనా అంటుంది. వస్తాను నేను చెంపదెబ్బ కొట్టిన పోలీసు గారు వెళ్తానంటున్నారా అని చెప్పేసి అంటాడు. విల్లా విజయ్ గారిని ఎలాగైనా పట్టుకోండి సార్ అని మనోజ్ అంటాడు. మనోజ్ ఎందుకు అలా అంటాడు అనేసిన తర్వాత నాకు కంటి చూపు పోయింది చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. నర్సు వచ్చి ఇక్కడ ఎవరు ఉండకూడదు అందరూ వెళ్ళిపోండి అంటే రోహిణి నేను ఉంటానని చెప్పేసి ఉంటుంది. రోహిణితో మనోజ్ నాకు నీ కళ్ళు వస్తాయంటావా అని చెప్పేసి అంటాడు. నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నీకేం ప్రాబ్లం లేదని డాక్టర్ గారు చెప్పారు, కట్లు తీసేసిన తర్వాత నీకు మళ్ళీ బాగా చూపు కనిపిస్తుంది, నువ్వు మంచి మనోజు కదా తిను అని చెప్పి భోజనం తీపిస్తుంది. రోహిణి ప్లీజ్ ఒకసారి ఇక్కడే కూర్చో అని చెప్పేసి మనోజ్ అంటాడు. చెప్పు మనోజ్, అది ఇంకా నా జీవితం ఇప్పుడు నీ మీదట ఎవరి సహాయం లేకుండా నేను ఏ పని చేసుకోలేనా, ఎక్కడికి వెళ్ళలేనా, నిజంగా నా చూపు పోతే నా జీవితం ఎలా అయిపోతుందో అనేసి అంటాడు. ప్లీజ్ మనోజ్ అలా మాట్లాడుకో, కానీ నిజంగా అలా చాలా భయంగా ఉంది రోహిణి అని మనోజ్ అంటాడు. ఒకవేళ నాకు మళ్ళీ చూపు రాకపోతే అనేసి అంటాడు. నీకేం కాదు